ఊరి పేరు 'భైరవ కోన' అన్న సినిమాతో మన ముందుకొస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ ప్రస్తుతం సక్సెస్‌ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అడపాదడపా తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు. పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఊరి పేరు 'భైరవ కోన' అనేటువంటి ఒక థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్నారు. ఇలాంటి ఈ థ్రిల్లర్, థ్రానర్, మిస్టరీ, అవేర్‌నెస్ అంతేకాకుండా ఈ యాక్షన్‌కి సంబంధించి అడ్వెంచరస్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతోంది కాబట్టి అలాంటి ఒక హారర్ జోనర్‌లో రాబోతోంది 'భైరవ కోన'. అసలు 'సందీప్ కిషన్' సినిమా ఇండస్ట్రీలోకి ఒక్క ఫ్లాప్ కూడా రానటువంటి హీరోగా అయితే మారాలని నేననుకుంటున్నాను. అలా అనుకునే ఇంటెన్షన్‌తోనే సినిమాలోకొచ్చాను. కానీ ఇక్కడ ఎన్ని రకాలుంటాయనేది తెలీదు. కథ బావుండి, హీరో చేయకపోయినా, అలాగే నరేట్ చేయకపోయినా ప్రమాదం. నరేట్ చేసిన స్క్రిప్ట్‌కి, అక్కడ రాసిన స్క్రిప్ట్‌కి వేరే ఏమన్నా ఉంటే ప్రమాదం. ఏం జరుగుతోంది అన్నీ కరెక్ట్‌గానే ఉన్నప్పుడు, ఎక్కడో ఒకటి ఏదో ఒక దగ్గర మిస్టేక్ అవుతూ ఉంటుంది. దానివల్లే ఇప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే సందీప్ కిషన్ కూడా ఈ విషయాలన్నీ కూడా తనే స్వయంగా చెప్తున్నారు. అవకాశాల కోసం ఎదురు చూడడానికి చాలా కాలమే పట్టింది. కానీ వచ్చాక వదిలిపెట్టుకోవాలని లేదు. ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నానంటూ సందీప్ కిషన్ అయితే గట్టిగా అనుకున్నారు. ఈ మధ్య తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన అయితే చెప్తున్నారు. మరి ఇండస్ట్రీ నుంచి నాకైతే మా మావయ్య, అలాగే బాబాయ్ అందరూ ఉండగా నేను ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదని అన్నిటి విషయాల్లో నాకు సపోర్ట్ చేశారు. కాబట్టే ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే సందీప్ కిషన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా హిట్ కొడితే తాను నిలబెట్టుకోవాలి అంటున్నారు. కాబట్టి ఊరి పేరు 'భైరవ కొన' సినిమాని ఆదరించండి అని కోరుతున్నారు.